బుద్ధి కలిగి తెల్లవారుజామున లేచి స్నానం చేసి గురువు గారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. పాడ్యమి నాడు గురు పూజ చేస్తే ఇంకా వాడికి రానిది లేదు, యోగ విద్యను కూడా పొందగలుగుతాడు, మహాద్భుతమైన జ్ఞానమును పొందుతాడు, పరబ్రహ్మ అవుతాడు. అందుకని పాడ్యమి గురుతిథిగా చెప్పారు. ఆ రోజు గురువుని భక్తితో పూజించటమే, ఆయన తలుచుకోవటం, ఆయనకి ఏదన్నా సమర్పణ చేయటం, ఏమీ ఇవ్వలేకపోతే మనస్సుని సమర్పించటం. అప్పుడు ఏమవుతుంది? యోగజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మజ్ఞానం పొందుతాడు. దానివల్ల ఏమవుతుంది? వాడు సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణునితో సమానుడవుతాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే యోగేశ్వరులు ఉన్నారు, ఒకడు కృష్ణుడు, ఇంకోడు శివుడు. శివుడికి యోగేశ్వరుడని పేరు, యోగాభ్యాస తత్పరుడు కనుక. సాక్షాత్తు కృష్ణుడు కూడా యోగేశ్వరుడే. ఈ ఇద్దరూ తప్ప మరొకరెవరూ కూడా సంపూర్ణ యోగేశ్వరులు గారు. ఆ ఇద్దరి తర్వాతే ఎవరైనా, వాళ్ళ వల్ల తెలుసుకోవలసిందే. ఈ గురుభక్తి వల్ల, పాడ్యమి నాడు గురువుని భక్తితో సేవించడం వల్ల గురువులో శక్తి లేకపోయినా, మళ్ళీ ఆ మాట చెప్తున్నాడండోయ్, మీ గురువుగారిలో శక్తి లేకపోవచ్చు, ఆయన పెద్ద పండితుడు కాకపోవచ్చు, గొప్పవాడు కాకపోవచ్చు, కానీ నీ గురుభక్తి గొప్పది గనక, పాడ్యమి నాడు ఆయన్ని పూజించావు గనక, ఆయన పాదాల నీళ్లు నెత్తిమీద చల్లుకున్నావు గనక, లేదా పాదధూళి నెత్తిమీద వేసుకున్నావు గనక, యథాశక్తి దానం చేసావు గనక నీవే యోగేశ్వరుడు అవుతావు. అందువల్ల యోగేశ్వరుడైనటువంటి వాడు ఇక భూమి మీదకి తిరిగి రాడు. ఒక్క యోగికి మాత్రమే పునర్జన్మ ఉండదు. తపస్విభ్యోధికో యోగి, కర్మిభ్యశ్చాధికో మతః, జ్ఞానిభ్యశ్చాధికో యోగి, తస్మాద్యోగి భవార్జున అని అర్జునుడితో కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు. తపస్సు చేసిన వాడి కంటే యోగి గొప్పవాడు, నిత్యము కర్మాచరణము చేసేవారి కంటే యోగి గొప్పవాడు, జ్ఞానము పొందిన వాడి కంటే యోగి గొప్పవాడు. కాబట్టి యోగివి కమ్ము అర్జున, కాబట్టి నువ్వు యోగి అవ్వాలి, భోగి అవ్వద్దు అన్నాడు ఆయన. అటువంటి యోగశక్తి అభ్యాసం వల్ల కూడా రాకపోవచ్చు. ఎన్ని కష్టాలు పడినా కొంతమంది యోగాన్ని పొందలేరు. అదే గురుకటాక్షం ఉంటే వస్తుంది. ఆ గురుకటాక్షం ఎప్పుడు పొందాలి? పాడ్యమి నాడు. ఆ పాడ్యమి శుక్లపక్షమా కృష్ణపక్షమా ఈ అనుమానం అక్కర్లేదట. ఎయిదర్ శుక్ల ఆరు కృష్ణ, ఏ పక్షమైనా ఆనాడు గురువుని మనస్సులో తలుచుకొని, కుదిరితే గురువు యొక్క సన్నిధానంలో, కుదరకపోతే మానసికంగా గురువుని తలుచుకొని ఆ గురువునికి అంకితంగా కనీసం ఒకళ్ళకో ఇద్దరికో ఏదో తోచింది దానం చెయ్యి. అప్పుడు వాడు యోగేశ్వరుడు.